I am Dr. Sudhavani, dermatologist and aesthetic skincare specialist, road number 92, Banjara Hills from Sri Skin Clinic. ఈ రోజు టాపిక్ కొమడోన్స్. సో కొమడోన్స్ అనేవి చాలా సాధారణం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా టీనేజ్ లో యాక్నీని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సో కొమడోన్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ యాక్నీ, అంటే గ్రేడ్ 1 యాక్నీ అంటాం వీటిని. ఇవి బ్లాక్ హెడ్స్ ఉంటాయి, వైట్ హెడ్స్ అంటారు. ఈ కొమడోన్స్ నే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అంటారు. సో బ్లాక్ హెడ్స్ అనేవి ఏంటంటే ఓపెన్ ఉంటుంది కాబట్టి వాట్ ఎవర్ సెబేషియస్ మెటీరియల్ ఉంటుందో అది డార్క్ అయిపోతుంది కాబట్టి బ్లాక్ హెడ్స్ అంటారు. వైట్ హెడ్స్ అంటే ఇవి క్లోజ్డ్ కొమడోన్స్. అసలు కొమడోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యాక్నీ కాబట్టి హార్మోనల్ అండర్లైన్ హార్మోనల్ చేంజెస్ ఉన్నప్పుడు సీబమ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. సో అప్పుడు సీబమ్ ప్రొడక్షన్ ఎక్కువైనప్పుడు ఆ పోర్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. అక్కడ బ్యాక్టీరియా కానీ లేకపోతే ఈ సీబమ్ మెటీరియల్ కానీ అక్యుములేట్ అవుతుంది. సో దీంతో ఈ కొమడోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంతేకాకుండా కొన్ని రకాల క్రీమ్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు ఫెయిర్నెస్ క్రీమ్స్ అని మార్కెట్ లో దొరుకుతాయి, అవి స్టిరాయిడ్ క్రీమ్స్. ఆ క్రీమ్స్ వాడడం వల్ల కూడా ఫేస్ మొత్తం కొమడోన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ కొమడోన్స్ కి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే బాగా ఎక్కువగా ఉన్నప్పుడు కొమడోన్స్ అన్నిటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, అంటే ఫిజికల్ గా వాటిని రిమూవ్ చేసేస్తాం. తర్వాత రెటినాయిన్ క్రీమ్, బెంజల్ పెరాక్సైడ్ క్రీమ్స్, ఇవి కూడా చాలా హెల్ప్ఫుల్. అండ్ కెమికల్ పీల్స్, సాల్సిలిక్ యాసిడ్ పీల్స్, కెమికల్ పీల్స్ తో కూడా ఈ కొమడోన్స్ ని ట్రీట్ చేయొచ్చు. చాలా బాగా రెస్పాన్స్ ఉంటుంది కెమికల్ పీల్స్ తో కూడా. ఇంకా స్టబర్న్ కొమడోన్స్ ఉన్నప్పుడు నాట్ రెస్పాండింగ్ టు ఈవెన్ కెమికల్ పీల్స్ ట్రీట్మెంట్స్ అన్నప్పుడు టాబ్లెట్స్ కూడా యూస్ చేయాల్సి ఉంటుంది. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ కొమడోన్స్, డోంట్ నెగ్లెక్ట్ ఇట్, బికాస్ కొమడోన్స్ తో కూడా కొంతమందికి స్కార్ ఫార్మేషన్ అవుతుంది. సో ఇట్లా స్కార్ ఫామ్ అయినప్పుడు మనం స్కార్ ని కంప్లీట్ గా ట్రీట్ చేయలేం కాబట్టి కొమడోన్ స్టేజ్ లో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది చాలా అవసరము. కన్సల్ట్ యువర్ డెర్మటాలజిస్ట్ ఇఫ్ ఎనీ క్వరీస్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.